అందరికీ నమస్కారం అండి. మంగళవారం ఆ రోజు తెల్లవారుజామున్నే స్నానం చేసి హనుమాన్ భక్తులందరూ హనుమాన్ గుడికి వెళ్ళారు. అక్కడ హనుమంతుడు కనిపించలేదు. అయ్యో స్వామివారు లేరే గుళ్ళో అనుకుని మరొక హనుమాన్ గుడికి వెళ్ళారు. అలా ఆ ఊర్లోని హనుమాన్ గుళ్ళన్నిటికి కూడా తిరిగారు. ఏ గుళ్ళో హనుమంతుడు కనిపించలేరు. అదేమిటి స్వామివారు ఏ గుళ్ళో లేడు అని అందరు అనుకున్నారు. ఆరిలో ఒకతను ఈరోజు శ్రీరామనవమి, అందుకే స్వామివారు ఆయన గుళ్ళో ఎందుకుంటారు, ఆ రాముల వారి గుళ్ళోనే ఉంటారు, మనం అక్కడికే వెళ్దాం పదా అనుకొని అందరు కలిసి రాముల వారి గుడికి వెళ్ళారు. వెళ్ళేసరికి హనుమంతుడు ఎంతో భక్తి పారవస్యంతో రామనామాన్ని జపిస్తూ ఎగురుతూ ఉన్నాడు. ఇక హనుమంతుడి భక్తులు కదా, అందరూ స్వామివారితో పాటు రామనామాన్ని జపిస్తూ వీళ్ళు ఆ నామస్మరణలో భక్తిలో మునిగిపోయి ఎగురుతూ ఉన్నారు. ఇలా తన భక్తులు కూడా తన యొక్క స్వామివారిని జపిస్తూ ఎగురుతున్నందుకు హనుమంతుల వారు ఒక్కరొక్కరిని ఆలింగనం చేసుకుంటూ ఎంతో ప్రేమగా వీపు తడుతూ ఆ రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు, భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇక స్వామివారి ఎంతో ప్రేమగా చూస్తూ ఆలింగనం చేసుకుంటుంటారు కదా, ఆ భక్తులందరూ కూడా సాయంత్రం వరకు ఆ గుళ్ళోనే ఉంటూ రామనామాన్ని జపించారు. ఆ పొద్దుంతా ఆ గుళ్ళో ఉన్నారు కదా, ఒక విషయాన్ని వాళ్ళు గమనించి వారిలో వారు చర్చించుకొని ఇప్పుడు ఈ విషయాన్ని మనం హనుమంతుల వారు చెప్పొద్దు, రేపొద్దున్నే మనం గుడికి వెళ్ళి చెప్దాము అని అనుకొని ఇక అంగరంగ వైభవంగా సీతా శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది. కన్నుల పండుగగా అందరు చూశారు. ఆ వేడికంతా పూర్తయి సాయంత్రం అయింది. అందరూ ఎవరిళ్ళలోకి వారు వెళ్ళిపోయారు. మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం చేసి మళ్ళీ హనుమంతుని గుడికి వచ్చారు. అదేమిటి, రోజు ఇంట్లో పూజిస్తారు నన్ను, మంగళవారం శనివారం మాత్రమే గుడికి వస్తారు, ఈరోజు భక్తులు మళ్ళీ వస్తున్నారేంటి అనుకున్నాడు హనుమంతుడు. ఇక లోపలికి వచ్చి జై హనుమాన్ అని జేజేలు కొట్టారు. అదేమిటి కొత్తగా ప్రతిరోజు నా పేరు కాకుండా నా స్వామివారి పేరు తలుస్తారు, మీరు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటారు, ఈరోజు నన్ను మాత్రం తెలుస్తున్నారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు వారందరూ మీరేమో రాముణ్ణి క్షణము ఆగకుండా జపిస్తూనే ఉంటారు, ఆయన మిమ్మల్ని గుర్తించలేదు, మిమ్మల్ని భక్తునిగా భావించట్లేదు, లోకంలో మీకంటే గొప్ప రామభక్తులు ఎవరు లేరని అందరూ అనుకుంటారు, కానీ ఆ స్వామివారు మిమ్మల్ని భక్తునిగా గుర్తించలేదు. ఎందుకు అలా అంటున్నామంటే, నిన్న ఒక పుస్తకాన్ని మేము చూసాము. శ్రీరాముల వారు తమ యొక్క స్వహస్తాలతో ఆయన యొక్క భక్తుల పేర్లు రాశాడు. ఇక ఆ భక్తుల పేర్లలో 100 నామాల వరకు చూసాం మేము, ఆ 100 పేర్లలో మీ పేరు లేనే లేదు అని చెప్పారు. అప్పుడు హనుమంతుడు ఎంతో సంతోషంగా, నాకంటే 100 మంది గొప్పగా పూజించే వాళ్ళు, స్వామిని స్మరించే వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే ఈ వారం మరింత నేను ఎక్కువగా స్వామిని స్మరిస్తాను, పూజిస్తాను, జపిస్తాను, నా పేరు ముందుకు వస్తుందిలే అన్నాడంట. అంటే రాముడు అంటే అంత ఇష్టం అనమాట. తాను పూజించిన వేరే వాళ్ళు అంతకంటే ఎక్కువ పూజించిన ఆయన సంతోషమే, అందుకే అలా అన్నాడనమాట. ఇక మళ్ళీ వారం వరకు నా పేరు ముందు ఉంటుందిలే అని చెప్పాడు కదా, సరే అని అందరూ స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వారం మళ్ళీ వచ్చి మేము రాముల వారి గుడికి వెళ్ళే వస్తున్నాము, 1000 నామాల వరకు చూసాము, అందులో మీ పేర్లు ఏమీ లేదు అని చెప్పారట. ఓ అవునా, 1000 మంది నాకంటే ముందున్నారనమాట, అయితే నేను ఇంకెక్కువగా స్వామిని పూజించాల్సిందే, జపించాల్సిందే, మళ్ళీ వారం వరకైనా సరే నేను ముందు లైన్లోకి చేరుకుంటాను అని అన్నాడట సంతోషంగా. ఇక మళ్ళీ మంగళవారం వచ్చినప్పుడు ఏ భక్తులు కూడా తన గుడికి రాలేదంట. అదేమిటి, ఉదయం నుంచి సాయంత్రం 6 అవుతుంది, నా భక్తులు ఎవరు రాలేదే అని హనుమంతుడు అనుకొని ఎవరైనా వస్తారేమో భక్తులు అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట.
ఇక రాత్రి 8 అయింది, అయినా ఎవరు రాలేదు. ఇక బ్రాహ్మణుడు గుడి మూసేద్దామని చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళారా వీళ్ళంతా అని తన యొక్క దివ్య దృష్టితో చూశాడు. రాముల వారి ఆలయం నుంచి తన భక్తులు బయటకు వస్తున్నారు. ఓ స్వామివారి గుళ్ళోకి వెళ్ళారా? నా వద్దకు వస్తేంది, నా స్వామి వద్దకు వెళ్తేంది, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వస్తున్నారులే అనుకున్నాడట. అనుకొని బ్రాహ్మణుడికి చెప్పాడట, నా భక్తులు వస్తున్నారు, కొద్దిసేపు ఆగు, గుడి మూసేయకు అని చెప్పాడట. అనుకున్నట్టుగానే హనుమంతుని భక్తులు గుళ్ళోకి వచ్చారు. వచ్చి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాములవారి గుళ్ళోనే ఉండి ఆ పుస్తకాన్ని మొత్తం మేము చెక్ చేశాము, చివరి వరకు చూసాము, చివరిలో కూడా మీ పేరు లేదు, ఆయన భక్తుల లిస్టులో మీరు లేనే లేరు అని చెప్పారట. అప్పుడు హనుమంతునికి చాలా బాధ వేసిందంట. కనీసం చివరిలో తన పేరున్నా బాగుండేది, ఎందుకు నన్ను నా పేరు ఎందుకు గుర్తించలేదు స్వామివారు, ఇక నన్ను భక్తుడిగా గుర్తించకపోతే నా బతుకెందుకు అని ఎంతో బాధగా పరుగున రామాలయానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ పుస్తకం తీసుకొని మొత్తం చెక్ చేస్తే నిజంగానే తన పేరు ఆ పుస్తకంలో లేనే లేదు. ఓ స్వామి, ఒక్క క్షణం కూడా మరవకుండా నేను కలుస్తున్నానే, నువ్వు నన్ను గుర్తించకపోతే, నీ హృదయంలో నా స్థానం లేకపోతే ఇంక నా బతుకెందుకు అని తలని ఆ రాముని యొక్క పాదాలపైన కొట్టుకోవడం మొదలుపెట్టాడట. ఆ విగ్రహం నుంచి వెంటనే రాముడు ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమయ్యి, ఏమిటి హనుమా, ఎందుకు అంత బాధపడుతున్నావు అని భుజాలని పట్టి పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడట. చేసుకొని ఎంతో ప్రేమగా వీపుని తట్టాడట. ఎందుకంటే హనుమంతుడిగా నిర్వీర్యమైపోతున్నాడు, చెమటలు పడుతున్నాయి, ఇంకా ప్రాణమైపోతుందేమో అన్నంత బాధలో ఉన్నాడు అనమాట. ఆ రాముని యొక్క ఆలింగన శక్తికి మళ్ళీ శక్తి పుంజుకొని, నాయన ఎందుకు నన్ను ఇట్లా నిరాదరణ గురి చేశావు, నీ భక్తులలో చివరిగానైనా నా పేరు ఎందుకు లేదు, నన్ను ఎందుకు ఇలా వదిలేసావు నన్ను అని పాదాలపై పడి బాధపడ్డాడట. అప్పుడు మళ్ళీ పైకి లేపి, నువ్వు ఒక క్షణం కూడా ఆగకుండా రామా 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 అని అంటూనే ఉంటావు, అందులో భక్తి, ప్రేమ, పారవశ్యం వినిపిస్తాయి నాకు. అలా అంత ప్రేమగా నువ్వు అంటుంటే, అంత భక్తితో నువ్వు అంటుంటే నేను ఒక క్షణం ఆగకుండా హనుమా 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 అంటాను. ఇక నువ్వు ముందంటున్నావో నేను వెనుకంటున్నాను, నేను వెనుకంటున్నాను నువ్వు ముందంటున్నావో ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇక నువ్వు అనేది వినడం మానేసి నేనే హనుమా హనుమా అని జపిస్తున్నాను. అలా అంతటి భక్తుల యొక్క పుస్తకంలో నీ పేరు ముందుంచాను, చూస్తావా అని మరొక పుస్తకాన్ని తీసి చూపించాడట. ఈ భక్తులందరూ నేనే వారి యొక్క పేరు జపిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఒక క్షణం ఆగకుండా నన్ను తలుస్తూనే ఉంటారు అని చూపిస్తే అందులో హనుమంతుని పేరు ముందుగా ఉందంట. భక్తులందరికీ అప్పుడు అర్థమైందట. 15 రోజుల నుంచి మీ యొక్క తతంగాన్ని నేను చూస్తూనే ఉన్నాను, కానీ హనుమంతుని యొక్క భక్తి లోకానికి అందరికీ తెలియాలని, అతని స్థానము నా హృదయంలో ఎంత ఉంటుందో చెప్పాలని నేను ఆగానని చెప్పాడట రాముడు. అలా చెప్పి, నా భక్తులే నాకు భక్తులు కారు, హనుమంతుని భక్తులు కూడా నా భక్తులే, వారి కోసం మరొక పుస్తకం రాశాను అని మరొక పుస్తకాన్ని చూపించి హనుమంతుని భక్తుల పేర్లన్నీ కూడా అందులో చూపించాడట. అప్పుడు ఇక రాముడు హనుమంతుడు వేరు కానే కాదు, ఎవరిని తలిచినా ఒకటే అని జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని అందరు తలిచారట. ఇది రాముని హనుమంతుని యొక్క అనుబంధము. జయ శ్రీరామ్, జై హనుమాన్.